యూనైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సమయానికి చేరుకోవాలని విద్యార్థులకు అధికారుల సూచన. కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ 12 రోజులైన కార్మికులను చేరుకోలేకపోతున్న రెస్క్యూ బృందాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ వెలసిన వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా. వేద మంత్రాలతో రోజాను ఆశీర్వదించిన పండితులు. మతాలను రెచ్చగొడితే సహించేది లేదు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక. రాష్ట్రంలో ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు రాసినందుకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు. అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కళాశాల వద్ద పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ చెక్ చేసుకుని వారికి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి పరీక్ష ప్రారంభమై 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రాలు చేరుకుంటున్న విద్యార్థులు చేరుకుంటున్నారు. 8:45 విద్యార్థులు అందరూ పరీక్ష కేంద్రం చేరుకోవాలని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రంలో బ్యాగులు, ఎలక్ట్రిక్ వస్తువులు, సెల్ ఫోన్లకు అనుమతించేది లేదంటూ అధికారులు తెలిపారు. मोबाइल घड़ी पेरेंट्स दो क्या हुआ वाच ఉంటే వాచ్ చెక్ చేసేయండి वाच निकाल दो वाच बैग में देंगे बैग जमा कर दे वो बैग नहीं जमा होता मैडम खाली साइड में रखते कौन जिम्मेवारी लेता मोबाइल घड़ी पैड साइड में दो एक एक आदमी आगे बढ़ो गोल टिकट लेके ठहरो आने अब आवाज पैड मोबाइल घड़ी पेरेंट्स दे देना. हो सकता है यहाँ पे आगे भी एक 80 का हो सकता है उसका भी मंच पर చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ వెలసిన వరసిద్ధి వినాయక స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో మాజీ మంత్రి రోజా పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ కాణిపాక చైర్మన్ మోహన్ రెడ్డి, ప్యాక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, నగరి రూరల్ ఎక్స్ కన్వీనర్ హరి తదితరులు పాల్గొన్నారు. స్వామిలో ప్రార్థన చేసుకొని ఆశీర్వదిస్తారు. తెలంగాణలోని శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ 12వ రోజుకు చేరుకుంది. పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని మరియు చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి రెస్క్యూ బృందాలు తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ఆపరేషన్ లో పురోగతి సాధించడానికి అధికారులు అందుబాటులో ఉన్న అన్ని వనరులు మరియు నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారు. కార్మికులందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు పొంది పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. బ్యాంకుకి సంబంధించి మరికొద్దిసేపట్లో మరొక టీం వెంటనే లోపలికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు పొంది ఇటు ఎన్డీఆర్ఎఫ్. అన్నమయ్య జిల్లా మతాలను అడ్డం పెట్టుకొని సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అవుతామంటే విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
వీరభద్ర స్వామి పారువేట సందర్భంగా హిందూ సంఘాలు చేరి అనవసర వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా చేశారని, ముస్లింలు కూడా జంక్షన్ వద్ద ఊరేగింపును అడ్డుకోవడంతో ఇరు వర్గాల్లో ఆకతాయిలు మత పెద్దల మాటలు వినకుండా పోలీసులపై సైతం రెచ్చిపోయారు. దాదాపు 1000 మంది చెప్పులు విసరడం, రాళ్లు రువ్వడం చేశారన్నారు. ప్రతి ఏడాది హిందూ ముస్లింలు కలిసిమెలిసి వీరభద్రస్వామి ఉత్సవాలు, ముస్లింల పండుగలు జరుపుకుంటూ వచ్చారు. ఈ మధ్య హిందూ ముస్లిం మత సంస్థలు ఏర్పాటు చేసుకుని పోరాటాల పేరుతో తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారి వల్ల ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది. ఇటువంటి వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తాం, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు విద్యాసాగర్ నాయుడు. ఈరోజు రాయచోటి పట్టణంలో అయిన ఇష్యూ బోత్ హిందూ అండ్ ముస్లిం సైడ్స్ దీంట్లో తప్పు ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పార్వేట ఉత్సవం ఊరేగింపు అనేది దేవాదాయ శాఖ వాళ్ళు ఎంతో ప్రశాంతంగా కండక్ట్ చేస్తూ పోతుండగా కొంతమంది హిందూ సంఘాల పేరుతో దాంట్లో చేరటం, కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ బిహేవియర్, హావభావాలు ఉండటం, అదేవిధంగా ముస్లింల వైపు కూడా కొంతమంది ఆ జంక్షన్లో ఉండి అసలు ఒక ఊరేగింపు వెళ్ళకూడదు అనే అర్థం వచ్చేటట్టు వాళ్ళ మాటలు, బిహేవియర్ ఉండటం, అదేవిధంగా మసీదులో కూడా కొంతమంది మత పెద్దలు కూడా రెచ్చగొట్టే విధంగా పోలీసులు మమ్మల్ని మోసం చేశారు అంటూ కొన్ని అన్నెసరీ వ్యాఖ్యలు చేస్తూ దాంట్లో అనౌన్స్మెంట్స్ ఇవ్వడం వల్ల బోత్ సైడ్స్ ఉన్న ఆకతాయిలు ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో పెద్దలు కొంతమంది బోత్ సైడ్స్ కూడా వాళ్ళని సమయంను పాటించేదానికి సహకరించడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే కొంతమంది ఆకతాయిలు చివరికి మత పెద్దల మాట కూడా వినకుండా దీంట్లో వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని రెచ్చగొడుతూ పోలీసుల మీద రాళ్ల దాడి, అదేవిధంగా కొంతమంది ఉన్నతాధికారుల మీద చెప్పులు విసిరే పరిస్థితి కూడా వాళ్ళు తేవడం జరిగింది. తద్వారా ముస్లిం సైడ్ దాదాపు 1000 మంది వరకు ఇటువంటి ప్రోత్సాహం వల్ల గుమిగూడి ఈ చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా హిందూ ఊరేగింపులో కూడా కొంతమంది చేరి ఆకతాయిలు ముస్లిం కవించే విధంగా చేయటం వల్ల ఈ గొడవలు అనేవి ఈ రోజున ఈ విధంగా జరిగింది. అయితే దీంట్లో బోత్ సైడ్స్ మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి. మేము ఎందుకంటే డ్రోన్స్ అనేవి దీంట్లో వాడటం జరిగింది. డ్రోన్ ఫుటేజ్లో ప్రతి ఒక్కరి మొహాలు చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి టైం తీసుకున్నా కూడా కంపల్సరీ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అయితే దీంట్లో భాగంగా పోలీసుల మీద రాళ్ళు రువ్వడము, అంతేకాకుండా చెప్పులు ఇటువంటి విసరడంతో అక్కడ పరిస్థితి అదుపు చేసేందుకు కానీ స్వల్పమైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఆ స్వల్ప లాఠీచార్జ్లో మా వాళ్ళకు కూడా కొన్న మైనర్ గాయాలైనవి, అదేవిధంగా లాఠీచార్జ్లో కూడా కొంతమంది మైనర్ గాయాలైనట్టు గుర్తించాం. అయితే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. ఎవరెవరైతే దీంట్లో భాగస్తులు ఉన్నారో, ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళందరూ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. కంపల్సరీ వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైనా కూడా పుకార్లు రేపినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి, ప్రతి సంవత్సరము అనాది కాలంగా రాయచోటి పట్టణంలో ఒక మంచి సంస్కృతి అంటే వీరభద్రస్వామి ఉత్సవం అనేది వెళ్ళేటప్పుడు ముస్లింలు ఎంతో సాధారణంగా దాన్ని ఆహ్వానించి జరిపించడం జరుగుతుంది ఆ ఏరియాస్లో. అంతేకాకుండా హిందువులు కూడా ముస్లిమ్స్ యొక్క పండుగలు ఈ టైంలో ఎంతో సహృద్భావమైన వాతావరణంతో ఇక్కడ మెలగటం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ సంస్థల ముసుగుల్లోనూ, అదేవిధంగా ముస్లింల తరపున పోరాటం చేస్తున్నాం అంటూ వాళ్ళని మభ్యపెట్టి కొంతమంది వారి పబ్బం గడుపుకునే ఉద్దేశంతో రెచ్చగొట్టడం బోత్ సైడ్స్ జరుగుతుందండి. వీరి ఆగడాల వల్ల ఇటువంటి మంచి వాతావరణం చెడిపోయి బయటికి కంపల్సరీగా ఒకరికొకరు కొన్ని సిచ్యువేషన్స్లో ఎదురుపడితే గొడవలు అయ్యే పరిస్థితిని ఈరోజు కల్పిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారిని అందరినీ ఐడెంటిఫై చేసి ఇక్కడ నుండి ఎటువంటి పొరపాటున కవింపు చర్యలకు పాల్పడ్డా ఎలాంటి సందర్భంలో అయినా కఠినమైన చర్యలు వీరి మీద తీసుకుంటాం. అవసరమైతే జిల్లా బహిష్కరణ చేస్తాము, పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద ప్రయోగించడం జరుగుతుంది. మితమైన అంశాలు సోషల్ మీడియాల ద్వారా రెచ్చగొట్టే విధంగా చేసేవారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.
ఉండవల్లి నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పది లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కుడా చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన కాకినాడ జిల్లా చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభలో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని తుమ్మల రామస్వామి స్పష్టం చేశారు. సభ నిర్వహణ కోసం 14 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి కాకినాడ జిల్లాలో ఈ సభ నిర్వహించడంపై దేశ రాజకీయాలు పవన్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14వ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బి వెంచర్స్ అనేటువంటి స్థలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఏదైతే ఆవిర్భావ సభ కోసం ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఇటు పెద్దాపురంకి, పిఠాపురం, కాకినాడ రూరల్కి 3 కాన్స్టిట్యున్సీలు ఒకే చోట కలిసి ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి ఎప్పుడూ లేని విధంగా ఇది 12వ ఆవిర్భావ సభ. గత 11 ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ. ఈ 12వ ఆవిర్భావ సభ మేము అధికారంలో ఉండగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ. దానికోసం చాలా ఉత్సాహంగా ఇటు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవాలనేటువంటి తరుణం. ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి సుమారు 14 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి కమిటీలో నాయకులందరినీ భాగస్వాములు చేసి, ముఖ్యంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వినియోగినటువంటి రీతిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది అనేటువంటిది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. కాకినాడ జిల్లాలో ఈ ఆవిర్భావ సభ పెట్టినందుకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్యదర్శి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు, వీరందరి నాయకత్వంలో మొత్తం మా జనసేన పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, రేపు 14వ తేదీ నాడు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మేధోమథనం చేయటం జరిగింది. దీనికి కారణం ఈ ఆవిర్భావ సభని అంత ప్రెస్టీజియస్గా చేసుకోవడానికి కారణం ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం యావత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు.
ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం ఆయన పనిచేస్తున్నటువంటి తీరు, అలాగే గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి పంచాయతీకి కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి పనితీరు అన్ని ప్రజలు కూడా గమనించి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతా ఉన్నదనేటువంటి ప్రజలందరూ ఉద్దేశం. దానికోసం ప్రజలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక విజయోత్సవ సభగా జరిగిపోతూ ఉంది ఆవిర్భావ సభ. మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలనేటువంటిది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 14వ తేదీ నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి 10 లక్షలు వస్తారనేటువంటి అంచనాతో అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా అటు ముఖ్యంగా మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి ఎక్కడ తొక్కిసలాటల్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యేకమైనటువంటి కుర్చీల్లో ఆశీనులు అయ్యేటట్టు అక్కడ సభలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికి వాలంటీర్ కమిటీ కూడా ఉంది. ఎవరు భయపడక్కర్లేదు. వాలంటీర్ కమిటీ వేసి వారి యొక్క ఆధ్వర్యంలో వీరందరినీ ఎవరి ప్రదేశాల్లో వారు కూర్చోబెట్టడం. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. నిజాంపేట్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ వీడియోని విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. ఐసీయూ నుండి జనరల్ వార్డుకు తరలించామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన, దళిత అధికారులపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైఎస్ఆర్సీపీ దళిత నేతలు మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి పేర్కొన్నారు. సునీల్ కుమార్ తన సొంత ఖర్చుల మీద విదేశాలకు వెళ్తే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కూటమి పాలనలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారుల పట్ల ఒక విధంగా, బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులంతా ఏకమై చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయంగా పరిపాలిస్తుందంటే, ఈ గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలుపరచకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, గ్రామ వాలంటరీ అని, గ్రామ సచివాలయం అని నేరుగా ప్రజలకి నవరత్నాలు, ప్రజల కోసమే నేను ప్రజానాయకుడిని, నేను ప్రథమ పౌరుణ్ణి, నేను సీఎం కాదు పెద్ద కూలి వాడిని అనేసి నేరుగా ప్రజల దగ్గరికే ప్రతి ఒక్క పథకం, అమ్మఒడి కానీ, విద్యా, ఎవ్రీథింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజలకు సేవ చేస్తున్నాననే ఒక ప్రజల్లో మంచి భావం ఉంది. ఈరోజు 6 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా, నా ఆడపడుచులని బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు అన్నారు, ఒక్క సిలిండర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం వద్ద కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, మేము కట్టే ట్యాక్స్లు మీ రాజారెడ్డిదా మీద అని పవన్ కళ్యాణ్ మాట ఎంత తప్పు. అలాగే నేను ఒక దళిత బిడ్డగా నేను నేరుగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా మా ఎస్సీలుగా పుట్టడం మేము తప్పు చేసామా? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. సునీల్ కుమార్
ఐపీఎస్ ఆయన ఎందుకు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజుల్లో మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్కి చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది కదా, త్వరలో మేము ఆంధ్రప్రదేశ్లో మేము ఉండే 35% మేము అందరూ రోడ్డు ఎక్కుతాం. ఆషామాసిగా ఉండదు, మేము ధర్నాలు చేస్తాం. మీరు కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసల కృష్ణమూర్తిని కానీ, అలాగే వంశీని కానీ, అలాగే మా నాయకుడు సునీల్ అధికారిని, ఐపీఎస్ అధికారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. నేను కూడా చిన్న నాయకుడిని, నన్ను A1 ముద్దయ్యగా ఎయిర్పోర్ట్లోని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకొని నాకు నోటీస్ పంపించారు. రేపో మాపు అరెస్ట్ చేద్దాం అంటే నేను హైకోర్టుకి వెళ్ళి అప్పు చేసుకొని 9 మందిని, సత్యరామకృష్ణ రెడ్డిని, కాంతారావుని, మమ్మల్ని అందరినీ కలిపి అరెస్ట్ చేద్దామని కుట్ర రాజకీయాలు. మాలాంటి పేద ప్రజలు అరెస్ట్ చేసి మీకు ఏంటి వస్తుందయ్యా? 6 హామీల్ని అమలుపరచండి, మంచి ప్రభుత్వాన్ని అనిపించుకోండి. 2027ని ఎలాగా 1 ఎలక్షన్ అంటున్నారు కదా, ఆ ఎలక్షన్లో ప్రజలు చూపెడతారు మీకు. మీరు ఈవీఎం ద్వారా గెలిచారో, మీరు ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. మీరు గెలిచి పరిపాలిస్తున్నారు కదా, మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఏదో తీసుకొస్తున్నా అన్నారు, ఏ ఒక్కటి కూడా తీసుకురాలేదు. అలాగే మా నాయకురాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి. అదేవిధంగా నాతో పాటు బోనే శివరామకృష్ణ గారు, విశాఖ జిల్లా ఎస్సీ ప్రెసిడెంట్, ఇప్పటి వరకు మాట్లాడారు. బేసిక్ గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రులందరినీ పిలిచాము అని అంటే, ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు, లేకపోతే ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే, దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు, ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యవసానం ఏంటి అని అనేది గమనిస్తారు. దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా? దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా? లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా? లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా? నిజంగా మీకు ఐపీఎస్ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సమయానికి చేరుకోవాలని విద్యార్థులకు అధికారుల సూచన. కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్. 12 రోజులైన కార్మికులను చేరుకోలేకపోతున్న రెస్క్యూ బృందాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ వెలసిన వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా. వేద మంత్రాలతో రోజాను ఆశీర్వదించిన పండితులు. మతాలను రెచ్చగొడితే సహించేది లేదు, అన్నమయ్య జిల్లా ఎస్వి విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.